నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు అయితే చట్టాలపైన నేరాలపైన అవగాహన కల్పిస్తున్నా గానీ ఒకవైపు నేరాలైతే ఆగడాలకు అంతు లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో నెకరేకల్ నల్లగొండ కోఆపరేటివ్ బ్యాంకులో అయితే గుర్తు తెలియని అగాంతకులు అయితే గోల్డ్ రివన్ కోసం వచ్చిన మాద నాగరాజు పైన 3 లక్షలు చోరీ చేసిన విషయంపై నెకరేకల్ పోలీసులు బృందాలుగా ఏర్పడి వాళ్ళని పట్టుబడి పైన డిఎస్పీ ఎలా పట్టుకున్నారో, ఏ విధంగా కేసు చేజ్ చేశారో వారి మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాం. మొన్న 25th రోజున నగరేకల్ పట్టణంలో నల్లగొండ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నందు అటెన్షన్ డైవర్షన్ జరిగింది. కంప్లైంట్ మాదయ్య నాగరాజు అనే ఇతను నడిగూడెం మండలానికి చెందిన వ్యక్తి, సూర్యాపేట జిల్లా. ఇతను గతంలో బంగారు ఆభరణం తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవడం జరిగింది. అంటే అవి 500 రూపాయల నోట్లు 6 బండిల్స్ లో ఉన్నాయి. అవి తీసుకుని ఒక కవర్ లో తీసుకుని వచ్చి బ్యాంకులోకి ఎంటర్ అయ్యి అందులో వోచర్ రాస్తూ ఒక చేతితోని ఇంకో చేతిలో కవర్ పట్టుకుని ఉన్నాడు. ఆ క్యాష్ కవర్ పట్టుకున్న క్రమంలో గుర్తు తెలియని మహిళలు 9 అదేవిధంగా 2 పురుషులు లోపలికి ప్రవేశించి బ్యాంకులో వాళ్ళను అతని నాగరాజు చుట్టూ చేరి మాటల్లో పెట్టి అతను ఒక లేడీ వచ్చేసి బ్లేడ్ తోని ఆ క్యాష్ ఉన్నటువంటి కవర్ ను కట్ చేసి అందులో 5 బండిల్లో అంటే 2,50,000 రూపాయలను దొంగతనం చేయడం జరిగింది. అందులో ఒక కట్ట బండిల్ అందులోనే ఉండిపోయింది. తను ఓచర్ రాసి తిరిగి చూసేసరికి ఈ మహిళలు మరియు పురుషులు మొత్తం 6 మెంబర్స్ అందరూ కలిసి వెళ్ళిపోవడము. ఇతర తర్వాత చూసుకుంటే దొంగతనం జరిగిందిగా భావించి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడము. నగరేకల్ పోలీస్ స్టేషన్లో సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐ లచ్చిరెడ్డి అండ్ మా సిబ్బంది అందరూ కూడా 3 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేయడము, టోల్ గేట్ దగ్గర నుండి వెహికల్ చెక్ చేయడం. వాళ్ళు ఎర్టిగా వెహికల్లో వచ్చినట్టుగా వాటి నెంబర్ను ఐడెంటిఫై చేశారు. చేసిన తర్వాత వాళ్ళ గురించి ఆ సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తే బ్యాంకులో ఉన్న సీసీ ఫుటేజ్ ను వెరిఫై చేసి అందులో ఉన్న మహిళలను పురుషులను ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరూ కూడా తాడపల్లిగూడెము చెందిన వ్యక్తులు, వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా గతంలో నేరాల్లో ఇటువంటి నేరాలు అటెన్షన్ డైవర్షన్ చేసుడు, అదేవిధంగా పిక్ ప్యాకెటింగ్ చేసుడు, ఇవన్నీ దొంగతనాలు చేస్తూ అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళ గురించి వెరిఫై చేస్తున్న క్రమంలో వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోయి మన విజయవాడలో కనకదుర్గ టెంపుల్ కూడా పడుకొని అక్కడ నుంచి మళ్ళీ కోదాడ మళ్ళీ నేరాలు చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కోదాడలో చేసే క్రమంలో వాళ్ళకు వెసులుబాటు కాలేదు. చౌటుప్పలు కానీ లేదా చిత్యాలు కానీ చేద్దామని వస్తున్న క్రమంలో నిన్న రాత్రి ఎస్ఐ లచ్చిరెడ్డి వాళ్ళ సిబ్బంది నగేష్ హోటల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఎర్టిగా కారు రావడము, అందులో వీళ్ళందరూ ఉండడము. వాళ్ళని వెరిఫై చేస్తే వీళ్ళు సీసీ ఫుటేజ్ లో పోల్చుకున్న వ్యక్తులుగా గుర్తించబడ్డారు. వాళ్ళను ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు నేరం ఒప్పుకున్నారు. 2,50,000 కొన్ని ఖర్చులు పోను 2,32,000 ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడము, అదేవిధంగా ఎర్టిగా కారు, 2 సెల్ ఫోన్లు, వాళ్ళు కటింగ్ చేయడానికి ఉపయోగించే బ్లేడును కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. A1 పురపురెడ్డి నాగ, A2 పట్నాల పోలమ్మ, A3 పురపురెడ్డి చాందిని, A4 ఎరసాని సంధ్య, A5 పురపురెడ్డి మోష. అదేవిధంగా ఇద్దరు ఒక బాలిక 14 years మైనర్ బాలిక, ఇంకో అతను మైనర్ బాలుడు 16 years. వీళ్ళందరూ కూడా 6 మెంబర్స్, అదేవిధంగా డ్రైవరు మొత్తం 7 మెంబర్స్. వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. అందరూ రిలేషన్స్. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు, ఎండు చేపల వ్యాపారము, కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దొంగతనం చేస్తారు. ఎర్టిగా కారును కూడా దొంగతనాల గురించి వాడుతున్నారు. ఈ కేసును పట్టుకోవడంలో జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ సారు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగినటువంటి సిఐ గారు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మా ఎస్ఐ లచ్చిరెడ్డి, కృష్ణాచారి, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు మరియు శ్రీనివాస్, జనార్దన్, సురేష్, మధు పట్టుకోవడం జరిగింది. విన్నారు కదండి, డిఎస్పీ శివరాం రెడ్డి చెప్పిన ప్రకారం ఏదైతే మాద నాగరాజు కంప్లైంట్ ఆధారంగా నెకరేకల్ సిఏ అదేవిధంగా నెకరేకల్ ఎస్ఐ లచ్చిరెడ్డి 2 విభాగాలుగా విడిపోయి ఈ యొక్క దర్యాప్తు చేశారు. హైవే జాతీయ రహదారి 65 నెంబర్ పై నగేష్ హోటల్లో వెహికల్ చెకింగ్ లో భాగంగా చెక్ చేస్తున్న క్రమంలోనే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఇటిగా వెహికల్ పొంతన లేని సంబంధాలు చెప్పడంతో వాళ్ళని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయగా వాళ్ళు నేరం ఒప్పుకున్నట్టు చెప్తున్నారు. ఈడ ముఖ్యంగా 7 నిందితులు అదుపులో తీసుకున్నారు. వీళ్ళపై అందులో 7 మైనర్ బాలుడు, మైనర్ బాలిక ఉన్నట్టు సమాచారం. వీళ్ళంతా ఒకటే కుటుంబం చెందడం అనేది గమనార్హం, చెప్పుకోదగ్గ విషయం. వీళ్ళు వృత్తి వచ్చేసి ఒక కూలి, అదేవిధంగా రొయ్యల వ్యాపారాలు, రొయ్యలు అమ్ముకునే వాళ్ళు నేపథ్యం. వీళ్ళ దగ్గర నుంచి ఒక ఇత్తిగా కారు, ఒక 2,32,000 నగదు, దీంతో పాటు ఒక బ్లేడు స్వాధీనం చేసుకున్నాం అనేది డిఎస్పీ శివరాం రెడ్డి చెప్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని నడుగూడెం మండలం నడుగూడెం గ్రామానికి చెందిన మాద నాగరాజు ఏదైతే నల్గొండ జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులో గోల్డ్ రిన్యువల్ కోసం రాగా అతనికి మాటల్లో పెట్టి ఓచర్ రాసే క్రమంలో మరో 2 వ్యక్తులు కవర్ నుంచి 3 లక్షల రూపాయల్లో 2,50,000 చోరీ చేసినట్టు చెప్పారు. చోరీ చేసిన తర్వాత విజయవాడకు వెళ్ళి విజయవాడ నుంచి కోదాడలో మరో చోరీ చేయాలని ప్రయత్నించగా అక్కడ వీలు పడక తిరిగి చిట్యాల కానీ చౌటుప్పల కానీ చోరీ చేసే
వెళ్ళడానికి ప్రయత్నంలో నెకరకల్ పోలీసులు లచ్చిరెడ్డి అదేవిధంగా సిఐ వెంకటేశ్వర్లు అదుపులో తీసుకునడంతో నెకరకల్ సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ని అభినందించారని